ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ఆనాడు దేవాతి దేవుడు యెహోషువతో చేసిన వాగ్దానమే ఈరోజు వాక్య భాగం. మోషే చనిపోయిన తరువాత దేవుడే మోషే స్థానములో యెహోషువను అభిషేకించి ఇశ్రాయేలులందరినీ వాగ్దాన భూమి అయినటువంటి కానానుకు చేర్చేటువంటి పనిని, బాధ్యతను యెహోషువకు అప్పగించి ఉన్నారు. ఆ సమయంలో దేవుడు యెహోషువతో చేస్తున్నటువంటి వాగ్దానం, యెహోషువ, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉంటాను అని చెప్పి ఉన్నారు. అయితే మా నాయకుడైన మోషే చనిపోయాడు. ఈ ప్రజలందరినీ నేను ఎలాగో నా కనానుకు నడిపించాలి, వీళ్ళంతా నా మాటకు లోబడతారా లేదా అనేటువంటి కలవరము, సందేహాలు యెహోషువలో ఉన్నప్పుడు దేవుడే ఆ సమయంలో ఈ వాగ్దానం ద్వారా యెహోషువను ధైర్యపరిచి బలపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉంటాను. నీవు జీవించినంత కాలము, నీవు బ్రతికినంత కాలము ఏ మనుష్యుడు ఏదియు నీ ఎదుట నిలువదు, నిలువలేకయుండును. ధైర్యం తెచ్చుకొని నా మాటను విశ్వసించి నా ప్రజలైన ఇశ్రాయేలులందరినీ కనానుకు నడిపించు అని మాట్లాడి ఉన్నారు. అయితే వారి ప్రయాణములో కానాను చేరేటంత వరకు కూడా అనేకమైన ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు, వ్యతిరేకమైన మనుషులు, రాజులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ యెహోషువ దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని విశ్వసించి ముందుకు ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఏ ఆటంకము, ఏ రాజులు, ఏ మనుష్యుడు, ఏ వ్యతిరేకమైన పరిస్థితులు యెహోషువ ఎదుట నిలవలేకపోయాయి, వారిని అడ్డుకొనలేకపోయాయి. కారణము, దేవుడు యెహోషువతో చేసిన వాగ్దానము వారి పట్ల నెరవేర్చి ఉన్నాడు. యెహోషువ 110 సంవత్సరాలు దీర్ఘాయుష్మంతుడుగా మంచి వృద్ధాప్యమందు చనిపోయినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ రోజు యెహోషువతో చేసిన వాగ్దానము నేడు నీతో ఈరోజు చేస్తున్నారు. నీవు బ్రతుకు కాలమంతయు, నీవు బ్రతికి ఉండినంత కాలము నీ ఎదుట ఏ మనుష్యుడును నిలువలేకయుండును. నేను మోషేకును యెహోషువకును తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ దేవుడు మోషేకు యెహోషువలకు అప్పగించిన పనిని, బాధ్యతను, పరిచర్య బాధ్యతను, ఆ భారాన్ని నీకు అప్పగించి ఉంటే, దాని విషయమై నువ్వు కలవరపడుతూ ఉంటే, ఈ రోజున దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు. కలవరపడవద్దు, సందేహించవద్దు, నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను, సమస్తము చక్కగా నెరవేరుస్తాను అని మాట్లాడుతున్నారు. నీకు పరిచర్య బాధ్యతను దేవుడు అప్పగించి ఉంటే, కుటుంబ బాధ్యతను దేవుడు అప్పగించి ఉంటే,
ఉద్యోగ బాధ్యతను, వ్యాపార బాధ్యతను, ఇంకా ఏ పనిని, ఏ బాధ్యతను దేవుడు నీకు అప్పగించి ఉన్నారో వాటి విషయమై కలవరపడుతున్నావా? నీకెదురవుతున్న ఆటంకాల విషయమై సందేహిస్తూ భయపడుతూ ఉన్నావా? నేను ఎలా ముందుకు కొనసాగగలను? నేను ఎలా ఇవన్నీ చేయగలను? నాకెవరూ సపోర్ట్ లేరే? నాకు సరిపడినంత ధనము లేదే? మాటి మాటికి అనేకమైన ఆటంకాలు నాకు ఎదురవుతున్నాయి అనేటువంటి ఆలోచనలు నిన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నట్లయితే ఈరోజు నా దేవుడు నీతో చేస్తున్న వాగ్దానమును గట్టిగా పట్టుకొని విశ్వసించి నీ ప్రయాణమును ముందుకు కొనసాగించగలిగితే, నీ మనస్సును దృఢపరుచుకొనగలిగితే దేవుడు చక్కగా సమస్తమును అనుకూలపరిచి నీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చి నీకు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను చక్కగా నీతో ఉండి నెరవేర్చబోతున్నారు. ఏ అనారోగ్య సమస్య, ఏ ఆటంకం, ఏ మనుష్యుడు, ఏ బలము, ఏ చీకటి శక్తులు, ఏ వ్యతిరేక పరిస్థితులు నీ ఎదుట నిలువలేకయుండును. నిన్ను అడ్డుకొనలేవు, నిన్ను ఆపలేవు, నిన్ను ఎదిరించలేవు. ఎందుకంటే స్వయంగా దేవుడే నీతో ఉండి నడిపిస్తున్నారు. దేవుడు అప్పగించిన పనిని, బాధ్యతను నిర్వర్తించడానికి కావలసిన అభిషేకం నీ మీద ఉన్నది. జ్ఞాన వివేకములు దేవుడు నీలో ఉంచి ఉన్నారు. ఆ సామర్థ్యము, ఆ ధైర్యము నీలో దేవుడు ఉంచి ఉన్నారు. యెహోషువ వలె ధైర్యం తెచ్చుకొని దేవుని వాగ్దానం విశ్వసించి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీ పనులను చక్కగా నిర్వర్తించండి. ఆనాడు మోషేకు, యెహోషువకు తోడై ఉండిన దేవుడు మీకును తోడై ఉండి మీకు అప్పగించిన బాధ్యత అంతా చక్కగా నెరవేర్చినట్లుగా, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మిమ్మలను ఆశీర్వదించి ముందుకు నడిపించబోతున్నారు. దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.